కొండ శిఖరాన దిక్కుతో చకనున్న నన్ను కాపాడు వారెవ్వరు ఈ బాట సారికి నమ్మిక మీరే ఈ బాట సారికి ధైర్యము మీరే నా బాటలో నా ప్రాణం మీరే నా బాటలో నా గానం మీరే. మనరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనము ఈ కృష్ణానది నాగార్జున సాగర్ రావడం జరిగింది. కొంతమంది సబ్స్క్రైబర్లు నాకు ఫోన్ చేసి అన్న మాకు బోర్ పాయింట్ పెట్టాలంటే రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫోన్ ఎత్తలేకపోయారు. అందువల్ల నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చాం కదా అని చెప్పేసి ఈ నాగార్జున సాగర్ వచ్చాము. చూడండి, నా 18 సంవత్సరాలు నాగార్జున సాగర్ తోటి అనుబంధం ఉంది. 18 సంవత్సరాలలో నేను రోడ్డు మీద నుంచి ఇట్లా వెళ్తుంటే ఒకసారి ఇట్లా చూశాను, నది ఏంది ఇలా వెండిపోయింది నది, వామ్మో ఇంత కష్టం వచ్చింది. ఆ 18 సంవత్సరాలలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి నేను ఇటు రావడం జరిగింది. ఈ కృష్ణానదికే ఇంత కష్టం వచ్చింది ప్రజలారా. ఎండాకాలం రాకముందుకే ఈ కృష్ణానదిలో ఇలా నీళ్లు లేకపోవడం, అక్కడ వరకు కూడా మేము మంచి మధ్యలో ఉన్నాం, నదిలో ఈ చివరి భాగంలో ఉండడం జరిగింది. ఇంకా ఈ కొండల నడుమ ఇంకా నది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వరకు ఎక్కడ చూద్దామంటే కూడా తాగడానికి కూడా చుక్క మంచినీళ్ళు లేవు. దయచేసి ఎండాకాలం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా నీళ్ళని అరికట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అడుగుతున్నాము. ఈ కృష్ణానదికి వచ్చిన ఈ యొక్క కష్టం మనకు కూడా వస్తుంది. ఎలా బీటలు బారి మొత్తం గడ్డి మొలిసిందో చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇగో బండ్లు వెళ్ళడానికి అలా మార్గం కూడా తయారు చేసుకున్నారు ఈ నదిలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచినీటిని రక్షించి ఎండాకాలంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి మన నీళ్ళని కాపాడుతారని కోరుకుంటున్నాను. చేసినాం కదా. మన ప్రేక్షకులందరికీ ఇందాక అటు సైడ్ చూపించాం కదా, ఇగో మన నాగార్జున సాగర్ వచ్చామని చెప్పేసి. ఆ నాగార్జున సాగర్ అటు సైడ్ మేము వెళ్ళినప్పుడు వాటర్ లేవు, నీళ్లు ఏమాత్రం కూడా లేవు, ఎండిపోయింది జరిగింది. ఇక్కడ కూడా చాలా లోతుగా వచ్చాము. దాదాపు మెయిన్ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల వరకు లోపలికి నడిచి రావడం జరిగింది. చాలా పవిత్రమైన నీళ్లు ఎన్నో చెట్లను తాక్కుంటా వస్తాయి. కాబట్టి ఈ మృత సంజీవని లాగా అనమాట. ఈ నీళ్లు ఎన్నో చెట్లను తాక్కుంటూ వస్తాయి. కాబట్టి ఈ నీళ్లు తాగడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. తాగి ఇట్లా పాప ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవచ్చు నీళ్ళతోటి. ఒకసారి చూడండి ఎంతో బాగున్నాయి ఈ నీళ్లు. కృష్ణమ్మ ఎంతో లోపలికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎండాకాలం వస్తే మరి ఇంకా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ మన యొక్క నీళ్ళని సంరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ నాగార్జున సాగర్ ఇది బ్యాక్ సైడ్, వెనక భాగం అని చెప్పవచ్చు. ఇవి మొత్తం రాళ్ళు గుట్టలు తేలడం జరిగింది. వర్షాకాలం వస్తే బాగా నిండుగా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా వర్షాకాలం రావడానికి ఇంకా 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళను సంరక్షించుకోండి. ఈ వాటరే మనకి హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఈ నీళ్ళని మనం తాగుతుంటాం. ఇవి ఈ సాగునీరు గాను, త్రాగునీరు గాను, ఈ విద్యుత్ కరెంటు ఉత్పత్తి చేయడానికి కూడా ఈ నీళ్ళనే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన నీళ్ళను రక్షించుకోవాలి. నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా ఎండాకాలం మొత్తం కూడా మంచిగా కాపాడతారని కోరుకుంటూ మేము అటు సైడు ఎలా ఎండిపోయిందో చూపించాం. ఇక్కడ ఎంత లోపలికి వచ్చామో కూడా నీళ్ళ దగ్గర ఉండి చూపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలరని నేను కోరుకుంటూ, సైడు డ్యామ్ కింద నుంచి గేట్లు ఎత్తుతారు కదా, నీళ్ళు ఎక్కువైనప్పుడు ఈ నీళ్ళు
ఇట్లే ప్రకాశం బ్యారేజ్ ఈ విధంగా అన్ని డ్యాములు నిండుకుంటూ సముద్రంలోకి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈ నీళ్ళు చూడండి, ఎంతో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ తాగడానికి అవసరం వచ్చే నీళ్ళు ఇవి, సముద్రం నీళ్ళు కాదు. ఈ నీళ్ళు కొబ్బరి నీళ్ళ వలె తియ్యగా ఉంటాయి. కాబట్టి మన యొక్క సబ్స్క్రైబర్లందరికీ కూడా ఈ యొక్క సన్నివేశం నచ్చినట్టయితే మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వెనక భాగం చూసినట్లయితే నీటి స్టోరేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీరు తగ్గిపోవడం జరిగింది. ఇగో బండి మీద వచ్చాం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మన సబ్స్క్రైబర్లకి బోర్ పాయింట్ చూడడానికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సాగర్ డ్యామ్ మీద ఉండి చూపిస్తున్నాము మీ అందరికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి చూడలేకపోవచ్చు. ఇక్కడ నుంచి మన వీడియోలో చూసి ఆనందించండి. ఈ యొక్క డ్యామ్ చాలా పురాతనమైంది, చాలా గట్టి రాతి కట్టడం, 26 గేట్లు ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వీకెండ్ శనివారం ఆదివారంలో చాలా ఫుల్ రష్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూసి వెళ్ళగలరని నేను కోరుకుంటూ మన యొక్క ఈ చిన్న వీడియోను ముగిస్తున్నాను.